రైతు బంధు డబ్బుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఎక్కడా క్లారిటీ లేదు. ఎంత భూమికి ఎన్ని డబ్బులు జమ చేస్తున్నామనే లెక్కాపత్రం లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రైతులను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాటలు పడుతోంది. అరకొరగా రైతు బంధు డబ్బులు వేసి మమా అనిపిస్తుంది. పట్టా పాస్బుక్ లో ఉన్న భూమికి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్న డబ్బులకు ఎక్కడా పొంతన ఉండట్లేదు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఒక రైతుకు ఎదురైన పరిస్థితే ఇందుకు నిదర్శనం. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన బోయ ఎద్దుల తిమ్మప్ప తన బ్యాంకు ఖాతాలో పడిన రైతు బంధు డబ్బులు చూసి అవాక్కయ్యాడు. తనకున్న ఎకరా 18 గుంటల భూమికి కేవలం 600 మాత్రమే రైతు బంధు జమ కావడంతో బిత్తరపోయాడు. కేసీఆర్ పాలనలో ఒక్కో సీజన్ కు 7,250 రూపాయలు జమ అయితే ఇప్పుడు 600 రూపాయలు మాత్రమే వేయడం ఏంటని ఆశ్చర్యపోయాడు. గ్రామ ఏఈఓను అడిగినా సరైన సమాధానం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రేవంత్ పాలనలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని తిమ్మప్ప నిప్పులు జరుగుతున్నాడు.